మీరు ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం లేకుండానే కొంతమందికి ఒబేసిటీ కూడా తగ్గించారు. వాళ్ళు ఒబేసిటీ ఉండి నడవలేకపోతున్న వాళ్ళు కూడా హెల్తీగా నడుచుకుంటూ వెళ్ళారు అని చెప్తుంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళు ఫిజికల్‌గా. ఒబెసిటీ అనేది చాలా వేగంగా తగ్గుతుంది, ఈజీ తగ్గుతుంది. అసలు అది పెద్ద సమస్య కాదనమాట. సపోజు మీ అబ్బాయి కాలేజీకి వెళ్ళాలి రోజు, ఒక రూ. 100 పాకెట్ మనీ ఇవ్వాలి. కానీ మీరు రూ. 40 ఇచ్చి, రూ. 60 ఇచ్చి, రూ. 80 ఇచ్చి పూర్తిగా రూ. 100 ఇవ్వకుండా రోజు తక్కువ ఇస్తారంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ మనీ దాచుకోవడం మొదలు పెడతాడు. సపోజ్ కూరగాయలు పంపించారు, ఒక 50 60 కూరగాయలు మిగుల్చుకుని అది పక్కనెట్టు, అది దొంగతనం కాదు, జాగ్రత్త పడుతున్నాడు. మా నాన్నగారు ఇవ్వకపోతే నాకు ఇది ఉంటాయనేసి. ఎవరో మీ ఇంటికి బంధువులు వచ్చారు, ఓ రూ. 10 చేతిలో పెట్టారు, మీకు చెప్పరు. అప్పుడు ఆ రూ. 10 పక్కన పెట్టి దాచుకుంటారు. ఎందుకు దాచుకుంటారంటే లోపల ఒక ఆందోళన ఉండడం వల్ల, నాకు ఆ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేను కాబట్టి నాకు ఇది ఉంటే నేను ఫుల్ఫిల్ చేస్తాను అని ఆ రిజర్వ్లో పెట్టుకుంటారు. అలా మన బాడీ కూడా మీ ఆలోచన అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కోపం, పగ, ప్రతీకారం, ద్వేషం ఇలాగా సరికాని గుణాలతో మనస్తత్వం నిండిపోయినప్పుడు ఎప్పుడు మీ బాడీ కొలాప్స్ అవుతుందో అప్పుడు మీ బాడీని కాపాడుకోవడానికి మన లోపల ఒక అద్భుతమైన వ్యవస్థ ఆ ఫ్యాట్ని ప్రిజర్వ్ చేసుకునేలా చేస్తున్నాడు. ఎప్పుడైతే మానసికంగా మీరు హ్యాపీగా ఉంటూ స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారో ఆ ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం బాడీకి లేదు. మీ అబ్బాయికి సఫిషియెంట్ మనీ ఇస్తున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇస్తున్నారు, ఎంత ఖర్చు అయితే అంతా అదిగో టేబుల్ని పెట్టి అంటున్నారు. అసలు లెక్క చెప్పని అవసరం లేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీ మీద ట్రస్ట్ ఉంది, నమ్మకం ఉంది. మా నాన్నగారు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇస్తారు, నేనేం దాచుకోక్కర్లేదు అనేసి. అలా మన బాడీ కూడా సరైన టైంలో మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు చక్కగా భోజనం చేయడం, ఎప్పుడు మీకు విశ్రాంతి అవసరం అయితే అప్పుడు విశ్రాంతి తీసుకోవడం, ఇలాగా మన బాడీలో ఉండే ఓ 14 రకాల వేగాలు ఉంటాయి. ఆ వేగాలు కూడా ఆ ఫుల్ఫిల్ అంటే మన బాడీ కావాల్సిన నీడ్స్ అని సరైన టైంలో ఫుల్ఫిల్ చేస్తుంటే కనుక అసలు మీరు ఏం తిన్నా ఒబెసిటీ రాదు. అలాగే మనం ఎన్ని క్యాలరీస్ మనకు అవసరం అవుతుంది మన వర్క్ని బట్టి, ఉదయం సాయం దాకా మనం చేసే కాయ కష్టం చేస్తున్నాడు, ఎక్కువ క్యాలరీస్ కావాలి. అలాగే ఒక ఏసీలో కూర్చున్నాడు, అంత క్యాలరీస్ అవసరం ఉండదు. కాబట్టి మన ఉదయం సాయంత్రం మనం చేసి వర్క్ని బట్టి మనకి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతుంది, అలాగే మన బాడీ సిస్టమ్ బట్టి మన బాడీ మెటబాలిజం బట్టి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి ఆ క్యాలరీస్ తీసుకుంటూ ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే చక్కగా ఒబెసిటీ అవుతుంది. మనకి క్యాలరీస్ సరిపోతున్నాయి సరిపోవట్లేదు అనేది దానికి ఏ విధంగా కొలమానం ఉంటుంది? బాడీ మిషన్స్ వచ్చాయి, ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ మిషన్స్ వచ్చాయి. దాంట్లో మన మెటబాలిజం రేట్ని బట్టి ఎన్ని క్యాలరీస్ కావాలి మనకి, మనం వర్క్ చేసినా చేయకపోయినా కొన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి. మనం ఏ పని చేయకుండా హాయిగా పడుకుంటున్నా కూర్చుంటున్నా సరే మన బాడీకి ఇన్ని క్యాలరీస్ కావాలని ఉంటుంది. మినిమం మన క్యాలరీస్ తీసుకుంటూ ఉండాలి. తీసుకోకపోతే కనుక ఇంటర్నల్గా నిశ్శక్తి ఏర్పడిపోతుంది శరీరం. అన్ని క్యాలరీస్ తీసుకుంటూ ఆ ఎక్సెస్ క్యాలరీస్ అని తగ్గించుకుంటూ, అలాగే మన మనసులో ఉండే ఆందోళనలు ఈ అపనమ్మకాలు తగ్గించుకుంటూ ఒక మంచి మనస్తత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే కనుక ఎక్సర్సైజ్ లేకపోయినా సరే ఒబెసిటీ తగ్గించుకోవచ్చు. అలా మా దగ్గర చాలామంది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఎవరైనా కూడా ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఆ స్థితికి చేరుకోగలుగుతారు. వాళ్ళకి వచ్చే ఆలోచనలు కూడా మంచి ఆలోచనలుగా మార్చుకునే అవకాశం ఉంది కదా. కానీ ఇట్లా చేస్తున్న వాళ్ళకు కూడా ఇవన్నీ రావడానికి కారణం ఏంటి గురుగారు? అలా ఇప్పుడు ధ్యానం అనేది అసలు పతంజలి యోగ సూత్రాల ప్రకారం చెప్పుకుంటే మనం యమనియమాలు అంటే పర్సనల్గా మనం వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఒక నలుగురితో మనం అసిలిటెడ్ ఎలా ఉండాలి, ఆ మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత బాడీ ఫిట్నెస్ ఉండాలి. బాడీ ప్రతి జాయింట్ మూమెంట్ మనం ఫిట్గా ఉంచుకోవాలి. అలా ఫిట్నెస్ ఉంచినప్పుడు అప్పుడు ప్రాణాయామ అభ్యాసం మొదలెట్టాలి. ఈ ప్రాణాయామ అభ్యాసం మొదలెట్టే ముందే మరి ఎక్కడెక్కడ బ్లాకేజ్ ఉన్నాయి, ఎక్కడ మన మనస్తత్వం స్ట్రక్ అయిపోయాం, ఒక అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఒక ఆర్థికమైన బాధలు ఎందుకు వస్తున్నాయి, లేకపోతే రిలేషన్స్ ఎక్కడ దెబ్బతింటున్నాం, ఈ బ్లాకేజ్ నాడీ వ్యవస్థలో బ్లాకేజ్ ఉంటాయి. ఈ బ్లాకేజ్ ముందు రిమూవ్ చేసుకోవాలి. ఆ రిమూవ్ చేసుకునే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం ఉంటుంది. అది అయిన తర్వాత అప్పుడు ప్రాణాయామ అభ్యాసం చేస్తే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ప్రాణాయామ అభ్యాసం చేయడం వల్లే మన గతంలో మనం చేసుకున్న కర్మలన్నీ మళ్ళీ మార్చుకోవచ్చు, అవి తొలగించుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఆ కర్మబంధాల నుంచి విముక్తి అవుతామో ప్రాణాయామం వల్ల అప్పుడు ప్రత్యాహారణ అనే స్థితికి వెళ్తాం. అంటే మన మనసు బయట ఆబ్జెక్ట్స్ మీద పరిగెట్టే మనసుని అంతర్ముఖం చేయడం అప్పుడు సాధ్యం అవుతుంది. అలా అంతర్ముఖం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ధారణ.
ఒక 24 గంటలు ఒక ఆబ్జెక్ట్ మీద మన మనసును నిలపగలిగితే అది ధారణ. ఆ ధారణ అలా చేయగలిగినప్పుడు అప్పుడు ఏ ఆబ్జెక్టు లేకుండా అసలు ఒక తురి స్థితిలో మనసు ఏ ఆలోచన లేకుండా ఒక సంకల్ప రహితమైన ఆబ్జెక్ట్ రహితమైన ఒక స్థితిలో మనం ఉండగలం. అది ధ్యానం అది. కానీ ఇప్పుడు ధ్యానం చాలామంది చేస్తున్నారు, చాలా వ్యవస్థలో ధ్యానాలు చేస్తున్నారు. కానీ ధ్యానం చేస్తున్నాడు 2 రకాలుగా అవుతుంటుంది మనసు. ఒకటి తమోగుణంలోకి వెళ్ళిపోతుంది మనసు. ఆ తమోగుణంలోకి వెళ్ళిపోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, ప్రాణశక్తి ఫ్లో అవ్వదు బాడీ అంతా కూడా. కానీ మనసు స్థిమితంగానే ఉంటుంది, మనసులో ఆలోచనలు అలజడులు తగ్గుతాయి. కానీ కొంతమంది ఆల్రెడీ అవేర్నెస్తో ఉంటారు. వాళ్ళు ఇటువంటి బ్లాకర్స్ అన్నీ వాళ్ళ సంస్కారం వల్ల, లేదంటే వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, వాళ్ళ గురువుల అనుగ్రహం వల్ల ఈ బ్లాకర్స్ అన్నీ క్లియర్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ధ్యానం ఫెచ్చింగ్ అవుతుంది. అలా కాని వాళ్ళకి అదే ధ్యానం వల్ల చాలా ఇబ్బంది పడతారు కూడా. ఒక 20% ధ్యానం వల్ల ఫెచ్చింగ్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు రియలైజేషన్ వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చారు. అలాగే ధ్యానంలోకి వస్తూ కూడా మనస్తత్వాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. అలా కాకుండా మనస్తత్వాన్ని మార్చుకోకుండా ఓన్లీ ధ్యానం వల్ల కూర్చుని వాళ్ళు గంటల తరబడి కూర్చుని ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళని చూశాను. వాళ్ళు కూర్చుంటారు కానీ వాళ్ళు ఏ జాయింట్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండవు, ఆరోగ్యం ఉండదు, బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, రకరకాల మందులు వాడుతూ ఉంటారు. మరి మన ధ్యానం కనుక మన వయసు ఎంత ఉందో అంతలో ఒక 50 ఏళ్ళ వయసు ఉంటే 25 నిమిషాలు ఉదయం 25 నిమిషాలు సాయంత్రం ధ్యానం చేస్తే కనుక ఎటువంటి అనారోగ్యం బాడీకి రాదు అసలు. మరి గంటల తరబడి ధ్యానం చేయడం వల్ల మరి ఇంతకంటే ఎక్కువ ఫలితాలు కావాలి కదా. అక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందంటే ఈ శ్వాసని ఆపాదమస్తకం నడిపించిన టెక్నిక్ పట్టుకోవట్లా, అలాగే మన బ్లాకర్స్ని రిమూవ్ చేసుకోవట్లా. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఎలా అవుతుందంటే ఒక దొంగకి అంటే ఒక మిషన్ కానీ ఇచ్చాం అతనికి, మామూలుగా సాధారణంగా భయపడుతూ ఎవరికి తెలియకుండా దొంగతనం చేసే వ్యక్తికి మిషన్ కానీ ఇచ్చాం. అప్పుడు దర్జాగా రోడ్డు మీద కుర్చీ వేసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టేసి పొమ్మంటాడు. అంత అందంగా దొంగతనం చేసుకుంటాడు అతను. అంటే ఆ శక్తిని అలా వినియోగిస్తాడు. అదే ఒక పోలీస్కి అతను కష్టపడుతున్నాడు దొంగలు పట్టుకోవడానికి, ఒక గన్ను ఒక ఆయుధం వెపన్ అతను చేతికి ఇచ్చాం, అతను ఈజీగా ఇంకా అందంగా డ్యూటీ చేయగలుగుతాడు. ఇక్కడ ధ్యానం వల్ల వచ్చే శక్తిని ఎలా ఖర్చు పెడుతున్నారు తిరిగి, అది చాలా ప్రధానం. అది అక్కడ అవేర్నెస్ ఉండాలి. చాలామంది ధ్యానం చేసే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కానీ శక్తి వస్తుంది, ఆ శక్తిని మళ్ళీ ఏ ఆలోచన మళ్ళీపోతున్నాయి, మన లోపల ఉండే సరికాల ఆలోచనలు ఉంటే కనుక ఆ సరికాల ఆలోచనలు వేపే మళ్ళీందంటే కనుక వాళ్ళు ఎటువంటి అగాచాలను చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ముందు మనస్తత్వాన్ని సరిచేసి ఆ తర్వాత ప్రాణాయామ అభ్యాసం చేసి తర్వాత ధ్యానంలో కూర్చోబెడితే కనుక ప్రతి వ్యక్తి కూడా ఆ భగవతత్వం అనేది అతి త్వరగా అతి ఈజీగా వస్తుంది. గంటల తరబడి ధ్యానం చేయక్కర్లా, అతి తక్కువ టైం ధ్యానం చేస్తే సరే ఆ స్థితికి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఎక్కువ టైం ధ్యానం చేయగలిగితే కనుక వాళ్ళ ప్రపంచం అంతా బాగుంటుంది.